టెస్ట్ నెంబర్ 7 స్థానిక సంస్థలు 73, 74వ రాజ్యాంగ సవరణలు. నవచైతన్య కాంపిటీషన్స్ గ్రామ సచివాలయం పోటీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రీవియస్ పరీక్షల ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకుని సబ్జెక్టుల వారీగా చక్కని బిట్స్తో లైవ్ వీడియో పరీక్షలను అందిస్తోంది. ఈ క్రమంలో 7వది అయిన ఈ రోజు లైవ్ ఎగ్జామ్లో స్థానిక సంస్థలు 73, 74వ రాజ్యాంగ సవరణలు అంశంపై చక్కని ప్రశ్నలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నందలి ఏ ప్రకరణం ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును? ఆప్షన్ 1 ప్రకరణం 39, ఆప్షన్ 2 ప్రకరణం 40, ఆప్షన్ 3 ప్రకరణం 41, ఆప్షన్ 4 ప్రకరణం 42. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకరణం 40. సెకండ్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ఎంత శాతం స్థానాలకు రిజర్వేషన్ ఉన్నది? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 33%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 70%. సరైన సమాధానం ఆప్షన్ 2 33%. థర్డ్ క్వశ్చన్, ఏ భారత రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభకు మున్సిపాలిటీలకు అధికారాన్ని ఇచ్చే హక్కు కలదు? ఆప్షన్ 1 ఆర్టికల్ 243(వి), ఆప్షన్ 2 ఆర్టికల్ 243(w), ఆప్షన్ 3 ఆర్టికల్ 243(z), ఆప్షన్ 4 ఆర్టికల్ 243(s). సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్టికల్ 243(w). ఫోర్త్ క్వశ్చన్, అశోక్ మెహతా కమిటీ అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చిన అంశము? ఆప్షన్ 1 గ్రామ సభ, ఆప్షన్ 2 మండల పంచాయతీ, ఆప్షన్ 3 జిల్లా పరిషత్, ఆప్షన్ 4 పంచాయతీ సమితి. సరైన సమాధానం ఆప్షన్ 2 మండల పంచాయతీ. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళికల కింద భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల ప్రవేశం సూచించబడింది? ఆప్షన్ 1 మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 2 రెండవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 3 మూడవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 4 నాలుగవ పంచవర్ష ప్రణాళిక. సరైన సమాధానం ఆప్షన్ 2 రెండవ పంచవర్ష ప్రణాళిక. మిత్రమా, మా ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం మీరు అందించే లైక్స్ మరియు కామెంట్స్ కనుక మా ఈ ప్రయత్నం మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ పరీక్ష రాయడం కొనసాగించండి. చివరి వరకు వీడియోను వీక్షించండి. సిక్స్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఈ కింది వారి గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ 1 పంచాయతీ పరిధిలో 18 సంవత్సరాలు ఆ పైబడిన వయసు ఉన్న వయోజనులు, ఆప్షన్ 2 ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు, ఆప్షన్ 3 పంచాయతీ పరిధిలో ఉన్న అందరు పౌరులు, ఆప్షన్ 4 గ్రామ పంచాయతీ అనుమతించిన అందరు వ్యక్తులు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు. సెవెంత్ క్వశ్చన్, గాంధీజీ అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలపడానికి కారణం? ఆప్షన్ 1 వికేంద్రీకరణ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తుంది, ఆప్షన్ 2 భారతదేశంలో గతంలో అధికార వికేంద్రీకరణ ఉన్నది, ఆప్షన్ 3 వికేంద్రీకరణ పారిశ్రామిక ప్రగతికి దారితీస్తుంది, ఆప్షన్ 4 వికేంద్రీకరణ మతతత్వ పోకడలను నివారిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 వికేంద్రీకరణ ప్రజాస్వామిక వ్యవస్థల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తుంది. ఎయిత్ క్వశ్చన్, బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు చేయనిది? ఆప్షన్ 1 బ్లాక్ విధాన ఏర్పాటు, ఆప్షన్ 2 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఆప్షన్ 3 జిల్లా స్థాయిలో ప్రజాస్వామిక వికేంద్రీకరణ, ఆప్షన్ 4 జిల్లా కలెక్టర్కు ఎక్కువ అధికారాలు.
సరైన సమాధానం ఆప్షన్ 2 గ్రామ పంచాయతీల ఏర్పాటు. 9th క్వశ్చన్. పంచాయతీలకు ప్రధాన రాబడి ఎక్కడి నుండి వస్తుంది? ఆప్షన్ 1 ఆదాయ పన్ను, ఆప్షన్ 2 సంపద పన్ను, ఆప్షన్ 3 ఎక్సైజ్, ఆప్షన్ 4 భూమి శిస్తు. సరైన సమాధానం ఆప్షన్ 4 భూమి శిస్తు. 10th క్వశ్చన్. పంచాయతీరాజ్ సంస్థలు దీన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. ఆప్షన్ 1 సూచిత ప్లానింగ్, ఆప్షన్ 2 బహుళ స్థాయి ప్లానింగ్, ఆప్షన్ 3 స్ట్రక్చరల్ ప్లానింగ్, ఆప్షన్ 4 ఫంక్షనల్ ప్లానింగ్. సరైన సమాధానం ఆప్షన్ 2 బహుళ స్థాయి ప్లానింగ్. 11th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో మండల ప్రజా పరిషత్తులు ఎప్పుడు ప్రవేశపెట్టాయి? ఆప్షన్ 1 1983లో, ఆప్షన్ 2 1984లో, ఆప్షన్ 3 1985లో, ఆప్షన్ 4 1986లో. సరైన సమాధానం ఆప్షన్ 4 1986లో. 12th క్వశ్చన్. అక్టోబర్ 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ 1 రాజస్థాన్. 13th క్వశ్చన్. సమాజ అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 అక్టోబర్ 2 1952, ఆప్షన్ 2 అక్టోబర్ 2 1951, ఆప్షన్ 3 అక్టోబర్ 2 1950, ఆప్షన్ 4 జనవరి 26 1950. సరైన సమాధానం ఆప్షన్ 1 అక్టోబర్ 2 1952. 14వ ప్రశ్న. రాజస్థాన్లో వికేంద్రీకరణ కింది స్థాయిలో ప్రజాస్వామ్యంలో 1964లో ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? ఆప్షన్ 1 పంత్ కమిటీ, ఆప్షన్ 2 సాదిక్ అలీ కమిటీ, ఆప్షన్ 3 అబ్బాస్ కమిటీ, ఆప్షన్ 4 దయా చౌబే కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 2 సాదిక్ అలీ కమిటీ. 15th క్వశ్చన్. రాష్ట్ర శాసన మండలిలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల సంఖ్య. ఆప్షన్ 1 31, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 22, ఆప్షన్ 4 20. సరైన సమాధానం ఆప్షన్ 1 31. 16th క్వశ్చన్. పురపాలక సంఘాల్లో వార్డు కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయటకు ఉండవలసిన జనాభా సంఖ్య ఎంత? ఆప్షన్ 1 3 లక్షలు లేదా అంతకు మించి, ఆప్షన్ 2 2 లక్షలు లేదా అంతకు మించి, ఆప్షన్ 3 5 లక్షలు లేదా అంతకు మించి, ఆప్షన్ 4 10 లక్షలు లేదా అంతకు మించి. సరైన సమాధానం ఆప్షన్ 1 3 లక్షలు లేదా అంతకు మించి. 17వ ప్రశ్న. రాజ్యాంగంలోని ఏ విభాగం పంచాయతీల గురించి ప్రస్తావిస్తుంది? ఆప్షన్ 1 6వ విభాగం, ఆప్షన్ 2 8వ విభాగం, ఆప్షన్ 3 9వ విభాగం, ఆప్షన్ 4 10వ విభాగం. సరైన సమాధానం ఆప్షన్ 3 9వ విభాగం. 18th క్వశ్చన్. బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1955, ఆప్షన్ 2 1956, ఆప్షన్ 3 1957, ఆప్షన్ 4 1958. సరైన సమాధానం ఆప్షన్ 3 1957. 19th క్వశ్చన్. స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడే ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంస్థల నుండి ఎవరికి ఓటు హక్కు ఉన్నది? ఆప్షన్ 1 సర్పంచ్లకు, ఆప్షన్ 2 ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు, ఆప్షన్ 3 సర్పంచ్ ఉప సర్పంచ్లకు, ఆప్షన్ 4 సర్పంచ్ వార్డు సభ్యులకు. సరైన సమాధానం ఆప్షన్ 2
ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు. 20th క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణ గ్రామ పంచాయతీ వ్యవస్థను గురించి పేర్కొంటుంది? ఆప్షన్ 1 అధికరణం 40, ఆప్షన్ 2 అధికరణం 48, ఆప్షన్ 3 అధికరణం 52, ఆప్షన్ 4 అధికరణం 47. సరైన సమాధానం ఆప్షన్ 1 అధికరణం 40. మిత్రులారా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. చివరి వరకు వీడియోను వీక్షించి సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21st క్వశ్చన్, విఎన్ గాడ్గిల్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1988, ఆప్షన్ 3 1989, ఆప్షన్ 4 1987. సరైన సమాధానం ఆప్షన్ 3 1989. 22nd క్వశ్చన్, గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం? ఆప్షన్ 1 చోళులు, ఆప్షన్ 2 బ్రిటిష్, ఆప్షన్ 3 పాండ్యులు, ఆప్షన్ 4 మొఘళ్ళు. సరైన సమాధానం ఆప్షన్ 1 చోళులు. 23rd క్వశ్చన్, భారత స్థానిక స్వపరిపాలనా పితామహుడు? ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 2 లార్డ్ లెక్టన్, ఆప్షన్ 3 లార్డ్ మేయో, ఆప్షన్ 4 లార్డ్ కర్జన్. సరైన సమాధానం ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్. 24th క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం కింది వారిలో ఏ రాష్ట్రాలకు వర్తించదు? ఆప్షన్ 1 నాగాలాండ్ మరియు మిజోరాం మాత్రమే, ఆప్షన్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు నాగాలాండ్ మాత్రమే, ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్ మరియు మిజోరాం మాత్రమే, ఆప్షన్ 4 మిజోరాం, నాగాలాండ్ మరియు జమ్మూ కాశ్మీర్. సరైన సమాధానం ఆప్షన్ 4 మిజోరాం, నాగాలాండ్ మరియు జమ్మూ కాశ్మీర్. 25th క్వశ్చన్, జీవీకే రావ్ కమిటీని ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 1977, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1986, ఆప్షన్ 4 1984. సరైన సమాధానం ఆప్షన్ 2 1985. 26th క్వశ్చన్, ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం? ఆప్షన్ 1 అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 2 బల్వంతరాయ్ కమిటీ, ఆప్షన్ 3 వసంతరావు నాయక్ కమిటీ, ఆప్షన్ 4 రాజమన్నార్ కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 2 బల్వంతరాయ్ కమిటీ. 27th క్వశ్చన్, భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 243G పొంది ఉన్నది. ఆప్షన్ 1 పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వనరులు, ఆప్షన్ 2 న్యాయ పంచాయతీల విధులు, ఆప్షన్ 3 గ్రామ పంచాయతీల అధికారాలు మరియు విధులు, ఆప్షన్ 4 జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ అధ్యక్షుల అధికారాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 గ్రామ పంచాయతీల అధికారాలు మరియు విధులు. 28th క్వశ్చన్, కింది వారిలో ఎంటీ రాజు కమిటీ యొక్క సిఫారసు ఏది? ఆప్షన్ 1 పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు, ఆప్షన్ 2 గ్రామ సర్పంచ్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటా, ఆప్షన్ 3 జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు, ఆప్షన్ 4 బ్లాక్ అభివృద్ధి బోర్డుల ఏర్పాటు. సరైన సమాధానం ఆప్షన్ 3 జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు. 29th క్వశ్చన్, కింది వారిలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలపై ఏ విషయాల్లో నియంత్రణ వహించలేదు? ఆప్షన్ 1 పౌరుల విచారాలు, ఆప్షన్ 2 ఆర్థిక విషయాలు, ఆప్షన్ 3 శాసన వ్యవహారాలు, ఆప్షన్ 4 వ్యక్తిగత విషయాలు.
సరైన సమాధానం ఆప్షన్ 1 పౌరుల విచారాలు. 30th క్వశ్చన్, జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని ఎప్పుడు పాటిస్తారు? ఆప్షన్ 1 మార్చి 24, ఆప్షన్ 2 అక్టోబర్ 24, ఆప్షన్ 3 ఆగస్ట్ 24, ఆప్షన్ 4 ఏప్రిల్ 24. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏప్రిల్ 24. 31st క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయిలో ఉండే సంస్థ ఏది? ఆప్షన్ 1 గ్రామ పంచాయతీ, ఆప్షన్ 2 పంచాయతీ సమితి, ఆప్షన్ 3 జిల్లా పరిషత్, ఆప్షన్ 4 యూనియన్ బోర్డు. సరైన సమాధానం ఆప్షన్ 2 పంచాయతీ సమితి. 32nd క్వశ్చన్, ప్రాచీన కాలంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏ సూత్రంపై ఆధారపడి ఉండేది? ఆప్షన్ 1 గ్రామం యొక్క స్వయం సమృద్ధమైన పాలనా యూనిట్, ఆప్షన్ 2 గ్రామం ఒక వ్యక్తి నియంత్రణలో ఉండాలి, ఆప్షన్ 3 గ్రామం రాజు ప్రతినిధి నియంత్రణలో ఉండాలి, ఆప్షన్ 4 గ్రామం దేవత ప్రధానమైన విషయం. సరైన సమాధానం ఆప్షన్ 1 గ్రామం ఒక స్వయం సమృద్ధమైన పాలనా యూనిట్. 33rd క్వశ్చన్, రద్దు చేయబడిన పంచాయతీకి ఎంత వ్యవధిలోగా ఎన్నికలు జరిపించాలి? ఆప్షన్ 1 1 నెల, ఆప్షన్ 2 2 నెలలు, ఆప్షన్ 3 6 నెలలు, ఆప్షన్ 4 1 సంవత్సరం. సరైన సమాధానం ఆప్షన్ 3 6 నెలలు. 34th క్వశ్చన్, అశోక్ మెహతా కమిటీ ఎన్ని సిఫార్సులను సూచించింది? ఆప్షన్ 1 130, ఆప్షన్ 2 131, ఆప్షన్ 3 132, ఆప్షన్ 4 133. సరైన సమాధానం ఆప్షన్ 3 132. 35th క్వశ్చన్, సమాజాభివృద్ధి జాతీయ విస్తరణ కార్యక్రమాల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 1 బలవంతరాయ్ గోపాల్ మెహతా కమిటీ, ఆప్షన్ 2 అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 3 జీవీకే రావు కమిటీ, ఆప్షన్ 4 దంతువాలా కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 1 బలవంతరాయ్ గోపాల్ మెహతా కమిటీ. 36th క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్ కులాలు మరియు తెగల రిజర్వేషన్ కల్పించే ప్రకరణం ఏది? ఆప్షన్ 1 243B, ఆప్షన్ 2 243C, ఆప్షన్ 3 243D, ఆప్షన్ 4 243E. సరైన సమాధానం ఆప్షన్ 3 243D. 37th క్వశ్చన్, 1993 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం 73వ సవరణ భారత రాజ్యాంగానికి ఈ కింది సంఖ్యల ఆర్టికల్స్ని చేర్చింది? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 16. సరైన సమాధానం ఆప్షన్ 4 16. 38th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మేయర్గా వీరు పనిచేశారు? ఆప్షన్ 1 కృష్ణస్వామి ముదిరాజ్, ఆప్షన్ 2 కొండా లక్ష్మణ్ బాబోజీ, ఆప్షన్ 3 మేడపాటి హనుమంతరావు, ఆప్షన్ 4 మేడ అంజయ్య. సరైన సమాధానం ఆప్షన్ 1 కృష్ణస్వామి ముదిరాజు. 39th క్వశ్చన్, గ్రామ స్వరాజ్ భావనను రూపకల్పన చేసిన వారు? ఆప్షన్ 1 జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ 2 ఆచార్య వినోబా భావే, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 స్వామి దయానంద. సరైన సమాధానం ఆప్షన్ 3 మహాత్మా గాంధీ. 40th క్వశ్చన్,
73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీరాజ్ సంస్థలకు సంక్రమణ చేసిన విషయాల సంఖ్య ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 29, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 30. సరైన సమాధానం ఆప్షన్ 2 29. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. అలాగే వీడియోని చివరి వరకు వీక్షించి సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలు సాధన చేసేలాగా చేయండి. క్వశ్చన్. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఏ కమిటీ తెలియజేసింది? ఆప్షన్ 1 అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 2 నరసింహం కమిటీ, ఆప్షన్ 3 వెంకటరావు కమిటీ, ఆప్షన్ 4 బల్వంతరాయ్ మెహతా కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 1 అశోక్ మెహతా కమిటీ. 42nd క్వశ్చన్. హైదరాబాద్ నగర కార్పొరేషన్ బడ్జెట్ తయారు చేయనుది? ఆప్షన్ 1 మేయర్, ఆప్షన్ 2 కమిషనర్, ఆప్షన్ 3 కార్పొరేటర్లు, ఆప్షన్ 4 ఆర్థిక శాఖ. సరైన సమాధానం ఆప్షన్ 2 కమిషనర్. 43rd క్వశ్చన్. సిహెచ్ హనుమంతరావు కమిటీ నివేదికను సమర్పించిన సంవత్సరం? ఆప్షన్ 1 1984, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1986, ఆప్షన్ 4 1987. సరైన సమాధానం ఆప్షన్ 1 1984. 44th క్వశ్చన్. ఈ కింది వాళ్ళలో పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 1 అబిద్ హుస్సేన్, ఆప్షన్ 2 ఖుస్రా కమిటీ, ఆప్షన్ 3 అశోక్ మెహతా, ఆప్షన్ 4 చక్రవర్తి కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 3 అశోక్ మెహతా. 45th క్వశ్చన్. పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీల్లో స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తుల్లో సామాజిక న్యాయ కమిటీలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 1 పరిశీలన సంస్కరణ కమిటీ, ఆప్షన్ 2 అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 3 వెంగళరావు కమిటీ, ఆప్షన్ 4 సంతానం కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 3 వెంగళరావు కమిటీ. 46th క్వశ్చన్. గ్రామీణ ప్రాంతం నుండి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలు? ఆప్షన్ 1 నగర పంచాయతీలు, ఆప్షన్ 2 రూరల్ మున్సిపాలిటీలు, ఆప్షన్ 3 పంచాయతీ మున్సిపాలిటీలు, ఆప్షన్ 4 మున్సిపల్ పంచాయతీలు. సరైన సమాధానం ఆప్షన్ 1 నగర పంచాయతీలు. 47th క్వశ్చన్. కింది వానిలో ఏది పంచాయతీరాజ్ సంస్థలతో సంబంధం కలిగి ఉన్న కమిటీ కానిది? ఆప్షన్ 1 సింఘ్వి కమిటీ, ఆప్షన్ 2 సంతానం కమిటీ, ఆప్షన్ 3 అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 4 చంద్రశేఖర కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 4 చంద్రశేఖర కమిటీ. 48th క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం జిల్లా జడ్జి అంటే వీరు కాదు? ఆప్షన్ 1 చీఫ్ ప్రెసిడెంట్ మెజిస్ట్రేట్, ఆప్షన్ 2 సెషన్స్ జడ్జి, ఆప్షన్ 3 ట్రిబ్యునల్ జడ్జి, ఆప్షన్ 4 స్మాల్ కాజ్ కోర్ట్ చీఫ్ జడ్జి. సరైన సమాధానం ఆప్షన్ 3 ట్రిబ్యునల్ జడ్జి. 49th క్వశ్చన్. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ భావజాలంతో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించడానికి, ఆప్షన్ 2 కమ్యూనిటీ సహకారం మరియు అభివృద్ధి, ఆప్షన్ 3 ప్రజల భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వం, ఆప్షన్ 4 గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో రాజకీయ అవగాహన పెంపొందించడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించడానికి.
50th క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 కేరళ. సరైన సమాధానం ఆప్షన్ 1 రాజస్థాన్. వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు.